మన కర్నూలుకి కర్నూలు అనే పేరు ఎలా వచ్చింది? 1870 కాలంలో గోపాలకృష్ణమశెట్టి గారు కర్నూలు జిల్లా ప్యాపిలికి డిప్యూటీ కలెక్టర్గా పనిచేశారు. ఆయన ఒక బుక్ని రాశారు. ఆ ఒక బుక్ పేరు వచ్చేసి మాన్యువల్ ఆఫ్ ది కర్నూలు డిస్టిక్. ఈ యొక్క బుక్లో కర్నూలు జిల్లాకు సంబంధించిన అన్ని చారిత్రక విషయాలని పొందుపరిచారు. ఈ బుక్లో ఇలా ఉంది: 11వ శతాబ్దంలో అల్లంపూర్ దేవాలయంని చాళుక్యులు నిర్మించారని. ఆ దేవాలయ నిర్మాణం కోసం మన కర్నూలు పక్కనే ఉన్న జగన్నాథ గట్టు మీద ఉండే రాళ్ళని ఎడ్ల బండ్ల మీద వేసుకొని అలా ప్రయాణం చేస్తూ తుంగభద్ర తీరానికి వచ్చి అక్కడ నుంచి తుంగభద్రను దాటి అల్లంపూర్ వెళ్ళి అక్కడ దేవాలయాన్ని నిర్మించారు. కానీ నదిని దాటే సమయంలో ఇసుక వలన ఎడ్లు దాటడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. చక్రాలు తిరిగేవి కాదు. అందుకని ఎడ్ల బండ్ల అన్నిటిని ఒక చోట ఆపి వాటి చక్రాలకు కందెన పూసేవారు. కందెన అనగా ఆయిల్ లేదా గ్రీస్ అనవచ్చు. వాళ్ళు ఎక్కడైతే ఆగారో ఆ ప్రదేశాన్ని ఓలు అని